బోధన్ షుగర్ ఫ్యాక్టరీ పూర్వ వైభవం కోసం ఎదురు చూస్తున్నారు కార్మికులు. ఫ్యాక్టరీ తెరిపిస్తామని పార్టీల నుంచి పోటాపోటీగా హామీలు వచ్చాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక సిఫార్సుల కమిటీ వేసింది. దీంతో రైతుల్లో ఆశలు చిగురించాయి. ఫ్యాక్టరీ రీఓపెన్ కు అడ్డంకులు తొలగించి ఇప్పటికైనా ఫ్యాక్టరీకి పూర్వ వైభవం తీసుకురావాలంటున్నారు రైతులు. నిజామాబాద్ జిల్లా బోధన్ నిజాం షుగర్ ఫ్యాక్టరీకి దశాబ్దాల చరిత్ర ఉంది. ప్రస్తుతం ఆ ఫ్యాక్టరీ మూతపడి 10 ఏళ్లు దాటింది. ఫ్యాక్టరీపై ఆధారపడ్డ రైతులు ప్రత్యామ్నాయ పంటలు పండిస్తున్నారు. వేల ఎకరాల ఫ్యాక్టరీ భూములు కబ్జా అయ్యాయి. అయితే చక్కెర కర్మాగారాలను పునరుద్ధరిస్తామంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఫ్యాక్టరీని తెరిపించేందుకు తాజాగా ముందుకు వచ్చింది. మంత్రి శ్రీధర్ బాబు నేతృత్వంలో సిఫార్సుల కమిటీ వేసింది. మొన్నటి రాష్ట్ర బడ్జెట్లో ఈ అంశాన్ని ప్రస్తావించింది. దీంతో రైతులు, కార్మికుల్లో ఆశలు చిగురించాయి. నిజాం షుగర్ ఫ్యాక్టరీని నెలకొల్పినప్పుడే చెరుకు ఉత్పత్తి కోసం యాజమాన్యం 16,395 ఎకరాల భూమిని సేకరించి చెరుకు ఉత్పత్తి ప్రారంభించింది. చక్కెర పరిశ్రమతో ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది కుటుంబాలు ఉపాధి పొందాయి. 2002లో ఫ్యాక్టరీ ప్రైవేటీకరించినప్పటి నుంచి నష్టాలు మొదలయ్యాయి. 2015 వరకు పరిశ్రమ నష్టాల బాట పట్టగా అప్పటి యాజమాన్యం ఫ్యాక్టరీని మూసివేసింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు పరిశ్రమ మళ్లీ తెరుచుకోలేదు. గత పాలకులు చేసిన పాపానికి మేము ఎక్కని మెట్టు లేదు, మొక్కని రాయి లేదు సార్. ఇప్పటికి కూడా మేము ఏ మెట్లు ఎక్కము, ఏ రాయి మొక్కము. మీరే అనుకుంటున్నాం. మేము కాంగ్రెస్ గవర్నమెంట్ మమ్మల్ని ఆదుకోవాలి, ఫ్యాక్టరీని తెరిపియాలి, కార్మికుల కుటుంబాలను, రైతులను అందరినీ కాపాడాలి. బోధన్ యూనిట్ పక్కపంటి చుట్టుపక్కల ఉన్న యువతను కూడా కాపాడాలని కోరుకుంటున్నాం. సంబరాలు జరుగుతూ ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సరం కాలం గడిచిందని సంబరాలు చేసుకుంటున్నారు. మరి షుగర్ ఫ్యాక్టరీ కార్మికుల్ని మర్చినట్లున్నారు. ఇమీడియట్గా సంబరాల్లో షుగర్ ఫ్యాక్టరీ కార్మికులను కూడా భాగస్వాములు చేయాలని కోరుతా ఉన్నాం. ఫ్యాక్టరీ తిరిగి తెరిపించేందుకు కార్మికులు, రైతులు అనేక ఉద్యమాలు చేశారు. 10 ఏళ్లుగా జీతాలు లేక కార్మికుల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఆవేదనతో కొందరు, అనారోగ్య సమస్యలతో మరికొందరు, ఇలా 15 మందికి పైగా కార్మికులు మృతి చెందారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఫ్యాక్టరీ పునఃప్రారంభానికి వేసిన కమిటీ అసెంబ్లీ సాక్షిగా చేసిన ప్రకటనలతో ఆశలు చిగురుస్తున్నాయని చెబుతున్నారు. కనీసము చనిపోయిన కార్మికులనైనా గుర్తించి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి పరామర్శించాలా. ఎందుకంటే తినడానికి తిండి లెక్క ఆర్థిక ఇబ్బందుల్లో అనారోగ్యంగా ఉండి చనిపోతున్న పరిస్థితి మనకు కనబడుతుంది. కాబట్టి తక్షణమే ప్రభుత్వము బతుకున్న కార్మికులనైనా బతికించాలా. బోధన్ షుగర్ పరిశ్రమ పరిధిలో ఒకప్పుడు వేలాది ఎకరాల్లో చెరుకు పంట సాగైంది. అయితే అది ఇప్పుడు 100 ఎకరాలకు పరిమితమైంది. చెరుకు సాగు విస్తీర్ణం తగ్గటం, మార్కెట్లో చక్కెర ధర కంటే ఉత్పాదన వ్యయం పెరిగిన క్రమంలో కర్మాగారాలు నష్టాల్లోకి వెళ్లి మూతపడటంతో రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగు చేస్తున్నారు. చెరుకు సాగు భూముల్లో వరి, సోయా సాగు చేస్తున్నారు. ప్రస్తుతం ప్రోత్సాహకాలు, చెరుకు పంటకు మద్దతు ధర, హార్వెస్టర్లు, విత్తన సబ్సిడీలు ఇస్తే సాగు చేస్తామని రైతులు అంటున్నారు. నేను టర్బన్ ఆపరేటర్గా ఉన్నాను. అప్పుడు నాకు 20,000 రూపాయలు జీతం వచ్చింది. మరి ఈరోజు నాకు మేము ఎట్లా బతకాలి అనే విషయానికి కొలిక్కి రాక సమస్యను అదే విధంగా పెట్టిండ్రు. మరి మా పైసలు ఇచ్చేసి మమ్మల్ని ఆదుకోమని గవర్నమెంట్ను వేడుకుంటున్నాము. ఫ్యాక్టరీ నడుస్తే ఎంతోమంది చుట్టుపక్కల ఊర్లు, పల్లెటూర్లు కానీ అందరూ బతకగలుగుతారు. మీరు గవర్నమెంట్ ఉద్యోగాలు మేము ఆశిస్తలేము. ఉన్న ఉద్యోగాలు మాకు ఇస్తే చాలు. కర్మాగారాల్లోని యంత్ర పరికరాలు మరమ్మతులతో వినియోగించేలా ఉండాలి. లేకుంటే కొత్తవి కొనడానికి భారీ వ్యయం చేయాల్సి ఉంటుంది. చక్కెరతో పాటు ఉప ఉత్పత్తుల వినియోగంపైన ఆలోచన చేస్తున్నారు. బోధన్ షుగర్ పరిశ్రమ తెరిచి ఇథనాల్ ఉత్పత్తి ప్రారంభిస్తే చక్కెర పరిశ్రమకు పూర్వ వైభవం రానుంది. అయితే బడ్జెట్లో ప్రస్తావన ప్రకటనకే పరిమితం కావద్దని రైతులు, కార్మికులు కోరుతున్నారు.